దూత యొక్క స్వరము దినములలో their food was preserved. వారి ఆహారం దాచబడింది. This tribe will not die. ఈ తెగ లేక గోత్రం వారు ఎన్నడూ చావరు. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. When Brother Branham came to the end of his ministry, సోదరుడు బ్రెన్హామ్ గారు తన ఒక పరిచర్యలో ముగింపులోనికి వచ్చినప్పుడు, it is year 1965. అది 1965వ సంవత్సరమున, it is July. అది జూలై నెలలో, it is August. అది ఆగస్ట్ నెలలో. And here comes a man. ఇక్కడ ఒక మనిషి వచ్చాడు. His name is Orland Walker. ఆయన పేరేం పేరంటే ఓర్లాండ్ వాకర్. And he tells Brother Branham, మరి సోదరుడు బ్రెన్హామ్ గారికి చెప్పాడు, I saw you in a dream. నేను నిన్ను ఒక కలలో చూశాను. You were dressed like an Indian chief. నీ ఒక ఆ ఇండియన్ ముఖ్య నాయకుని వలె నువ్వు వస్త్రములు ధరించుకొనుట నేను చూశాను అన్నాడు. You are dressed like a red Indian chief. ఆ ఎర్ర ఇండియన్ల యొక్క ముఖ్య నాయకుని వలె నువ్వు వస్త్రములు ధరించుకొనుట నేను చూశాను అన్నాడు. You're sitting on a white horse. మరి నువ్వు ఒక తెల్లని గుర్రం పైన కూర్చొని ఉన్నావు. And riding from east to west. మరి తూర్పు నుండి పడమర వరకు పశ్చిమం వరకు నువ్వు స్వారీ చేస్తున్నావు. Hey, good evening. శుభ సాయంకాలం. Who is this Indian chief? ఎవరి ఈ ఇండియన్ ముఖ్య నాయకుడు? What is his name? అతని ఒక పేరేంటి? You say Brother Branham. మీరు చెప్పొచ్చు అది సోదరుడు బ్రెన్హామ్ అని. I'll say Geronimo. నేనంటాను జెరోనిమో అంటాను నేను. In the last stage of his ministry, ఆయన ఒక పరిచర్యలోని చివరి స్థాయి అప్పుడు he was dressed like Geronimo. ఆయన జెరోనిమో వలె వస్త్రాలు ధరించబడ్డాడు. That is the last part of his ministry. ఆయన ఒక పరిచర్యలో ఇక అదే చివరి భాగమిగా. And it is that ministry which will continue as the second ride. మరి ఆ పరిచర్యనే మీ యొద్దకు మరలా రెండవ స్వారీ చేయవడిగా వస్తున్నదే. If he is the chief, ఆయన ముఖ్యమైన నాయకుడైతే where is the tribe? మరి తెగ ఎక్కడున్నదే? గోత్రం ఎక్కడున్నదే? Who will ride with that chief in the second ride? ఎవరు ఆ ముఖ్య నాయకునితో రెండవసారి స్వారీ చేస్తారు? That's why ఆ కారణమును బట్టి in 1965 August he said, మరి 1965 ఆగస్టులో ఆయన చెప్పాడు, I will ride the trail again. నేను మరొకసారి స్వారీ చేయుదును. But in November, కానీ నవంబర్లో he said, ఆయన చెప్పాడు, we will ride the trail. ఈసారి మనము ఆ స్వారీ చేస్తాము అన్నాడు. It's not I, it is we. ఇప్పుడిగా నేను కాదు, మనము. We will ride the trail again. మరలా మనము స్వారీ చేస్తాము. Who is that we? ఎవరా మేము అనేవారు? He's speaking to his tribe. ఆయన తన యొక్క గోత్రం వారితో మాట్లాడుతున్నాడు. ఆయన Who belongs to Geronimo's tribe? Raise your hands. ఎవరు జెరోనిమో యొక్క గోత్రానికి సంబంధించిన వారు, ఆ తెగకు సంబంధించిన చేతులు పైకెత్తండి. That voice is telling you. అది నీకు చెప్తున్నది, We will ride the trail again. మనము మరలా రెండవసారి స్వారీ చేస్తాము. We will ride. మనము స్వారీ చేస్తాము. That means దానికి అర్థం ఏమిటంటే, you have your horse. you have Your horse. నీకు నీ గుర్రం ఉన్నది. If his horse is the word, your horse is the word. ఇప్పుడు ఆయన యొక్క గుర్రము వాక్యం అయితే నీ గుర్రము కూడా వాక్యమే. The word on which you will ride. మరి ఆ వాక్య గుర్రము పైన నువ్వు స్వారీ చేస్తావు. జెరోనిమో fly. ఎగురు. That is why ఆ కారణమును బట్టి if somebody of you saw their dresses, ఎవరైనా ఆ యొక్క డ్రెస్సులను, ఆ వస్త్రాలను చూస్తున్నప్పుడు, they used to wear feathers. వారు మీలో ఎవరైనా వారి వస్త్రాలను చూస్తే
వారు ఎలాంటి రకమైన వస్త్రాలు ధరించుకునేవారంటే ఈకలు కలిగిన వస్త్రాలు. They used to wear feathers. వారు ఈకలను వారు ధరించుకునేవారు. Why did they used to wear feathers? To show this, yes, brother. ఎందుకు వారు ఈకలను ధరించుకునేవారు? They were telling, we are birds. వారు చెప్తున్నారు, మేము పక్షులమై ఉన్నాం. We fly. మేము ఎగురుతాము. We go at a very high speed. మేము చాలా హై స్పీడ్ లో వెళ్ళిపోతాము. That's why they wore feathers. అందుకే వారు ఈకలను ధరించుకుంటారు. And in the last vision, మరి ఆ చివరి దర్శనంలో Brother Branham was wearing feathers. సోదరుడు బ్రెన్నామ్ గారు ఆ ఈకలను ధరించుకొని ఉన్నాడు. He was wearing those feathers. ఆయన ఆ ఈకలను ధరించుకొని ఉండేవాడు. ఆయన Geronimo, where are your feathers? మీ యొక్క ఈకలు ఎక్కడున్నాయి? These are your feathers. ఇవే మీ యొక్క ఈకలయునవి. That anointing is your feather. ఆ అభిషేకమే మీ ఈకలు. That anointing will make you fly. ఆ అభిషేకము మీరు ఎగురునట్లుగా చేస్తుంది. Good evening, Geronimo. శుభ సాయంకాలము. Good evening, Joseph Stribe. యోసేపు గోత్రం వారా, Good శుభ evening. సాయంకాలం మీకు. Good evening, spiritual Apache. ఆత్మ సంబంధమైన పశులారా, మీకు శుభ సాయంకాలం. Rapture belongs to you. ఎత్తబడుట మీకు సంబంధించింది. Cloud belongs to you. మేఘము మీకు సంబంధించింది. Eagle belongs to you. పక్షి రాజు మీకు సంబంధించింది. It's your inheritance. ఇది మీ స్వాస్థ్యము. Rapture is yours. Rapture is yours. ఎత్తబడుట మీదే. Geronimo. I call him a gentleman. నేను మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా మిమ్మల్ని పిలుస్తాను. నేను You are a gentleman. మీరు ఒక మంచి వ్యక్తి అయి ఉన్నారు. మీరు You are not a beast. మీరు మృగము కాదు. మీరు You are a gentleman. మీరు ఒక మంచి వ్యక్తులై ఉన్నారు. Manifested sons. ప్రత్యక్షపరచబడిన కుమారులు. Gentleman is a manifested son of God. ఒక మంచి వ్యక్తి అతను ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడు. Are you listening? మీరు వింటున్నారా? Here is Brother Branham. ఇక్కడ సోదరు బ్రహ్నాం గారు ఉన్నారు. Riding a white horse. ఒక తెల్లని గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు. Dressed like an Indian chief. మరి ఆ ఇండియన్ ముఖ్య నాయకుని వలె వస్త్రం ధరించుకొని ఉన్నాడు. Orland Walker told him. మరి టోనీ వాకర్ చెప్పాడు ఆయనకు. Then he went to Catalina. తర్వాత ఆయన క్యాటిలినాకి వెళ్ళాడు. Now what does Catalina mean? క్యాటిలినా అనగా అర్థం ఏమిటి? A woman that is desired. క్యాటిలినా అంటే అర్థం ఏంటంటే ఒక స్త్రీ ఆశించబడేది. A woman that is desired. She is pure. మరి ఒక స్త్రీ ఆశించబడేది, ఆమె స్వచ్ఛమైనది. Who is this Catalina? ఈ క్యాటిలినా ఎవరు? A pure, virtuous bride which Jesus desires. ఒక స్వచ్ఛమైన కల్తీ లేని కన్యకైన స్త్రీ ఈమె. యేసు కోరుచున్నాము ఈమె. And మరియు Sabino means a man, a warrior. I'm forgetting that name. Sabino means a man who is a gentleman. సబీనో అనగా అర్థము ఒక మనుషుడు, అతను ఒక మంచి వ్యక్తి. Sabino Catalina. సబీనో క్యాటిలినా. Jesus and his bride. యేసు మరి ఆయన వధువు. That is why ఆ కారణమును బట్టే Sabino came to Catalina. సబీనో క్యాటిలినా దగ్గరకు వచ్చింది. And brought the king's sword. మరియు రాజకటకము తీసుకొచ్చింది. Who will catch the sword? ఎవరు ఈ కటకమును పట్టుకుంటారు? Not the papagos.
పపాగోస్ కాదు. Sword is for Apaches. ఖడ్గం అనేది అపాచెస్ కి సంబంధించింది. Because you don't play with sword. ఎందుకంటే నువ్వు ఖడ్గాలతో ఆడుకోవు నువ్వు. Sword is not a toy. ఖడ్గం అనేది అది ఆట బొమ్మ కాదు. అది Sword is to fight. ఖడ్గం అనేది పోరాడడానికి, పొక్కాడడానికి. This king's sword ఈ రాజ ఖడ్గం belongs to the Apache. అది అపాచెకి సంబంధించింది. That is why ఆ కారణం బట్టి Catalina, Sabino, and between Sabino and Sunset, మరి సబీనో మరియు సన్సెట్ కి మధ్యలో there is a place. ఒక స్థలం ఉంది. It is called San Manuel. శాన్ మాన్యువల్ దాని పేరు. Saint Emmanuel. సెయింట్ ఇమానువల్. What does Emmanuel mean? ఇమానువల్ అంటే అర్థం ఏమిటి? Seventh seal is open. God is with us. ఏడో ముద్ర తెరబడింది, దేవుడు మనతో ఉన్నాడు. Oh brother, ఓ సోదరుడా, oh sister, ఓ సోదరి, this is a mystery ఇది మర్మమై ఉన్నదే, which has been opened in this age. మరి ఈ కాలములో అది తెరబడినదే. When Brother Branham came to Tucson, మరి సౌదర్ బ్రహ్నం గారు ఎప్పుడైతే ట్యూషన్కి వచ్చాడో, what was the first church where he held the meeting? మరి ఆయన మొట్టమొదటి సంఘం ఏంటి? ఆయన కూటం పెట్టింది. You know the name? దాని పేరు నీకు తెలుసు కదా? What was that called? దాని పేరేం పేరు పిలవబడింది? Where he held the communion service in Peregrine's church. మరి పెరిగ్రీన్ యొక్క సంఘములో ఆయన సహవాసమును ప్రభురాత్రి భోజనమును పెట్టినప్పుడు That building was called Temple Emmanuel. ఆ బిల్డింగ్ పేరేం పేరు అంటే ఇమ్మానుయేల్ మందిరం. దాని పేరు It was ఇమ్మానుయేల్ మందిరం. called Temple Emmanuel. అది ఇమ్మానుయేల్ మందిరం అని పిలువబడుతుంది. In this temple, మరి ఈ మందిరంలో God is with us. దేవుడు మనతో ఉన్నాడు. And there in Temple Emmanuel, he held communion. అక్కడ ఆ ఇమ్మానుయేల్ మందిరములో ఆయన ప్రభురాత్రి భోజనమును చేశాడు. Where is that Temple Emmanuel? ఆ ఇమ్మానుయేల్ మందిరం ఎక్కడున్నది ఈ రోజున? Okay. సరే, How was that place chosen by Brother Perry? Brother Branham told him, this is the place. How? What sign happened that he decided this is where, in this building, we'll have a meeting? మరియు పెరిగ్రీన్ ఏ విధంగా ఆ స్థలాన్ని ఎన్నుకున్నారంటే సౌదర్ బ్రహ్నం గారు చెప్పారు, ఇదిగో ఇక్కడే ఈ స్థలములోనే ఏ విధముగా సూచన అవుతుందో అది నేను చెప్తున్నాను, కాబట్టి ఈ స్థలమును నువ్వు ఎన్నుకో అని చెప్పాడు. You have read in the message Rapture about the Armistice Day parade. Armistice Day parade. That parade, what was that called? It was called an Armistice parade. Yeah. Yeah. Armistice parade. Yes, Armistice parade it was. మరియు మీరు ఎత్తబడుట అనే వర్తమానములో ఆర్మిస్టిస్ పరేడ్ అనే దానిని గురించి మీరు చదివి ఉండవచ్చు. Sorry, I am also aging, so I tend to forget things. క్షమించండి, నేను కూడా వృద్ధుడను అవుతున్నాను కదా, అందుకే విషయాలు మర్చిపోతా ఉన్నాను. But I remember things. Yeah, I remember. కానీ నాకు గుర్తుంటుంది, కొన్ని విషయాలు నాకు గుర్తునే ఉంటాయి. On that day, ఆ దినమున Brother Branham mentioned that parade in the message Rapture. ఎత్తబడుట అనే వర్తమానములో సౌదర్ బ్రహ్నం గారు ఆ పరేడ్ గురించి చెప్పాడు. And you know, in an army parade they play drums and they sing a tune. మరి మీకు తెలుసు కదా, ఆర్మీ పరేడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డ్రమ్ములు కొడుతూ పాటలు పాడతారు. So they were playing a sad tune. వారు ఒక బాధకరమైన ట్యూన్ ని వాళ్ళు ప్లే చేస్తా ఉన్నారు. Because they were remembering those soldiers who had died in the war. ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు యుద్ధములో చనిపోయిన సైనికులను గుర్తు చేసుకుంటున్నారు. So they are beating the drums. కాబట్టి వారు ఆ డ్రమ్ములను కొడతా ఉన్నారు. And they are playing that sad tune. మరి ఆ బాధకరమైన ట్యూన్ ని వాళ్ళు అక్కడ వాయిస్తా ఉన్నారు. When this parade came to a place where Brother Branham was standing just before Emmanuel Temple. మరియు ఈ పరేడ్ దగ్గర ఎక్కడైతే సౌదర్ బ్రహ్నం గారు నిలబడ్డారో ఆ పరేడ్ లో మరి అక్కడికి ఈ యొక్క బ్యాండ్ ఎప్పుడైతే వచ్చిందో, మరి ఇది ఎక్కడుందంటే ఈ పరేడు సరిగ్గా వెనకాలనే ఇమాన్యుయల్ మందిరం ఉన్నది, దానికి ముందులో ఉంది ఇది. Brother Branham was standing here. సౌదర్ బ్రహ్నం గారు అక్కడ నిలబడి ఉన్నాడు. This was the road. మరి ఇక్కడ ఆ రోడ్ ఉంది. And this was the church. మరి ఇక్కడ సంఘం ఉంది. Temple Emmanuel. ఇమాన్యుయల్ మందిరం. So the church was here. Brother Branham was here with his son Joseph. Again Joseph.
మరి ఇక్కడనో అక్కడనో ఇమానుయేల్ మందిరం ఉన్నది. సోదరు బ్రహ్నాం గారు ఇక్కడ ఉన్నారు తన కుమారుడైన జోసెఫ్తో. మరలా జోసెఫ్ అక్కడ. And they were beating drums. మరి వాళ్ళు అక్కడ డ్రమ్ములను కొడతా ఉన్నారు. And they were playing sad tune. మరి వాళ్ళు చాలా బాధకరమైన ట్యూన్ ని వాళ్ళు వాయిస్తా ఉన్నారు. But the minute they came to where Brother Branham was standing, మరి సోదరు బ్రహ్నాం గారు ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడికి వచ్చిన క్షణములో for some unknown reason, nobody told them, they changed the tune. తెలియని కారణాన్ని బట్టి ఎవరు వాళ్ళకి చెప్పలేదు. తెలియని కారణాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వచ్చుడుతోటే ట్యూన్ మార్చేశారు. And they started playing Onward Christian Soldiers. అక్కడ రావడంతో వాళ్ళు ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ అంటే క్రైస్తవ సైనికులు ముందుకు కదులుతానే ఆ పాట ట్యూన్ని వాళ్ళు అక్కడ వాయించడం ప్రారంభించారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే onward spiritual Apaches. ఎస్, ఆత్మ సంబంధమైన అపాసులు ముందుకు కదులుతా. What did Brother Branham say in the message Shalom? మరి షాలోమ్ అనే వర్తమానంలో బ్రహ్నాం గారు ఏం చెప్పారు? He said it's the changing of the beats. ఆయన ఏమన్నాడంటే ఇగో ఇదే బీట్స్ మార్చే సమయమై ఉన్నది. The drama is changing. నాటకం ఇప్పుడు మార్పు చెందుతా ఉన్నది. In this age, ఈ కాలంలో the drama is changing. నాటకము మారుతా ఉన్నది. Now it is not those who had died, but in this age they will rise. Pardon? In this age the scene is changing. ఈ కాలంలో ఆ యొక్క దృశ్యం మారుతా ఉన్నది. In this age, ఈ కాలంలో soldiers don't die. సైనికులు చనిపోరు. They have died in the previous ages. వారు ముందు కాలములలో చనిపోయి ఉన్నారు. వాళ్ళు The time of the sad tune is over. ఆ బాధకరమైన ట్యూను సమయం అయిపోయిందిగా. It's the time for the rapture. ఇప్పుడు ఇదిగా ఎత్తబడే సమయం ఇది. It's the time to go home. ఇది ఇంటికి వెళ్ళే సమయం ఇది. It's time to enter your theophany. ఇది మీ థియోఫనీలోనికి ప్రవేశించే సమయం ఇది. It's time to say Geronimo. జెరోనిమో అని చెప్పే సమయం ఇది. Geronimo. జెరోనిమో. The minute Brother Branham saw that, మరి సోదరు బ్రహ్నాం గారు చూసిన క్షణములోనే the tune has changed. అక్కడ వాళ్ళు వాయించే ఆ వాయిద్యం ట్యూన్ మారిపోయింది. Brother Branham observed where he was standing. మరి సోదరు బ్రహ్నాం గారు గమనించాడు ఆయన ఎక్కడ నిలబడ్డాడనేది. He said, Perry, ఆయన అన్నాడు, సోదరు పెరే, this is the church. ఇదే ఆ సంఘం ఇక. This is the place of worship. ఇదే ఇక ఆ ఆరాధన చేసే స్థలం ఇక. For 7 church ages people died. 7 సంఘ కాలంలోన జనులు చనిపోయారు. But at Temple Emmanuel the beats change. ఆ ఇమ్మానుయేల్ మందిరంలో ఇప్పుడు దృశ్యం మారిపోయింది. The Lord with us. ప్రభు మనతో ఉన్నాడు. The 7th seal is open. 7 ముద్రలు తెరబడినవి. Where is it all happening? ఇదంతా ఇక్కడ జరుగుతా ఉన్నది. The land of Apaches. అపాషే యొక్క ప్రదేశములో, అపాషే యొక్క స్థలములో, In the land of Geronimo. జెరోనిమో యొక్క స్థలములో. A red Indian chief. A red Indian chief. ఎర్ర ఇండియన్ ముఖ్య నాయకుడు Hiding in the seals. ముద్రలలో దాచబడి ఉన్నాడు. In no other message you'll find that name. మరి ఇంకా వేరే వర్తమానంలో కూడా నువ్వు ఆ యొక్క పేరును కనుగొనవు. Okay, tell me. సరే చెప్పండి. What did the Indians do with their food? వారి ఆహారంతో వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇండియన్లు? When the Indians killed the buffalo, they had a religious ceremony. ఒకవేళ ఇండియన్లు గనక వాళ్ళ దున్నపోతుని చంపినట్లయితే వారి యొక్క మత సంబంధమైన వేడుకను తయారు చేసుకుంటారు. Who are these Indians? ఎవరి ఇండియన్లు? Who are these Apaches? ఎవరి అపాచీలు? Who kill their lamb and have a religious ceremony. వారి యొక్క గొర్రె పిల్లను చంపి వారు ఆ మత సంబంధమైన వేడుకను చేసుకునే వాళ్ళు ఎవరు వీళ్ళు? His meat, when they eat that meat, they even eat to the entrails. Entrails means intestines. మరి వారు దాని యొక్క మాంసమును తింటారు. ఎంతగా వారు తింటారంటే దాని లోపట ఉన్న ఆ పేగులు ఏవైతే లోపట ఉంటాయో వాటిని కూడా తినేస్తారు. Hey, I read that sentence somewhere in the Bible.
ఈ మాట నేను పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో చదివిన నేను. I remember this sentence. నాకు తెలిసి ఈ మాట ఎక్కడో. I read this sentence somewhere in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో ఈ మాట నేను చదివినా. When Israel applied the token, ఇజ్రాయేలులు ఎప్పుడైతే గుర్తును వాళ్ళు అక్కడ అనుభవించారో, they were commanded to eat the whole lamb, Yeah. even to the entrails. వారు ఆ గొర్రె పిల్లని అంతటినీ తినున్నట్లుగా, వాటి లోపల ఉన్న పేగులతో సహా తినున్నట్లుగా వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. It is the character of Apache. He doesn't leave anything. He eats the full word. ఇది అపాసి యొక్క గుణలక్షణమై ఉన్నది. అతను ఏ దారిని కూడా విడిచిపెట్టాడు కానీ సంపూర్ణమైన వాక్యం తినేస్తాడు. He eats the fullness. సంపూర్ణతను అతను తింటాడు. No loose and left. ఏవి కూడా వదులుగా ఉన్న విడిచిపెట్టబడవు. He eats the full word. సంపూర్ణమైన వాక్యం అతను తింటాడు. The whole lamb. పూర్తి గొర్రె పిల్ల. The day they ate that lamb, మరి ఆ యొక్క గొర్రె పిల్లని తిన్న దినమున what happened next morning? తర్వాత తెల్లారి ఉదయం ఏం జరిగింది? Geronimo. Exodus. నిర్గమము. Geronimo. They ate the lamb. వారు గొర్రె పిల్లని తిన్నారు. And they left Egypt. వారు ఐగుప్తును విడిచిపెట్టేశారు. Amen. What was the token? గుర్తు ఎక్కడుంది? The seventh seal. ఏడవ ముద్రలో What happened? ఏం జరిగింది? That night, ఆ రాత్రి death passed over. మరణము దాటుకొని వెళ్ళినదే. They will not die. వారు చనిపోరు. They have a lamb. వారికి ఒక గొర్రె పిల్ల ఉన్నది. They have the blood. వారికి రక్తం ఉన్నది. This tribe will not die. ఈ తెగ గోత్రం చనిపోదు. This tribe is going in the rapture. ఈ గోత్రము ఎత్తబడలోనికి పోబోతున్నది. Oh, Apaches. ఓ అపాచే. Geronimo. Amen. Glory. Goodness. My God. అదేవా. This is the word. ఇది వాక్యం. ఇది It's all here in the book. ఇదంతయు కూడా ఈ పుస్తకములోనే I ఉన్నది. love this book. నాకు ఈ పుస్తకం అంటే ఇష్టము. I love to be in the book. ఈ పుస్తకం చదవడం అంటే నాకు ఎంతో ఇష్టము. This book is my sandwich. ఈ పుస్తకము నా ఆహారము. Amen. ఆమేన్. Oh. Not only that, అది మాత్రమే కాదు. they used to take the skin of the buffalo. వారు ఆ దున్నపోతు యొక్క చర్మమును కూడా తీసుకొని, The thing which they ate, but that's buffalo, మరియు the thing which they ate, that is the buffalo. మరి వారు తినే ఆ యొక్క ఆహారం అదే దున్నపోతు. They used to eat its meat, దాని యొక్క మాంసమును తినేవారు. take its skin దాని యొక్క చర్మము కూడా తీసుకునేవారు. and dry it. మరి దానిని ఎండబెట్టేవారు. And from that, మరి దానిలో నుండి they made their clothes. వారి యొక్క వస్త్రాలను తయారు చేసుకునేవారు. It's written here. అది ఇక్కడ రాయబడి ఉంది. From that skin they made their cloth. ఆ ఎండబెట్టిన ఆ యొక్క చర్మమును వారు వస్త్రములను తయారు చేసుకునేవారు. And from that skin they made tents under which they lived. Amen. మరి ఆ యొక్క చర్మముతోనే వారు టెంట్లను కూడా, గుడారాలను కూడా తయారు చేసుకునేవారు. దాని క్రిందనే వాళ్ళు జీవించేవారు. They lived under animal skins. వారు జంతువుల యొక్క చర్మముల క్రింద జీవించేవారు. They wore the skin. వారు చర్మమును ధరించుకునేవారు. What happened in the Garden of Eden? ఏదోను తోటలో ఏం జరిగింది? God brought animal skin దేవుడు జంతు యొక్క చర్మమును తీసుకొచ్చాడు. and clothed Adam and Eve. ఆదాము అవ్వకి ఇద్దరికి దానితో వస్త్రము ధరింపజేశాడు. Apaches are covered with the lamb skin.
అపాసీలు గొర్రె పిల్ల యొక్క చర్మము ద్వారా కప్పబడతారు. They don't have their own righteousness, they have the righteousness of the Lamb. యా, వారికి వారి సొంత నీతి లేదు, కానీ గొర్రె పిల్ల యొక్క నీతి వారుకున్నదే. Are you covered with those skins tonight? ఈ రాత్రి మీరు ఆ చర్మముతో కప్పబడి ఉన్నారా? Has your nakedness gone? Has your nakedness gone? మీ యొక్క దిగంబరత్వము పోయినదా? Amen. ఆమేన్. You are not Laodicea. మీరు లవదిక కాదు, మీరు You are not wretched, naked and blind. మీరేమి గుడ్డివారు, దిగంబరి కాదు. You are covered. మీరు కప్పబడ్డారు. You're covered by a lamb. మీరు ఒక గొర్రె పిల్ల ద్వారా కప్పబడ్డారు. Geronimos are covered by lamb. జెరోనిమోలు గొర్రె పిల్ల ద్వారా కప్పబడ్డారు. They live under tents. వారు గుడారములలో జీవిస్తున్నారు. Tent vision. గుడారము దర్శనం. ఆమేన్. గ్లోరీ. Think on that tonight. Think on that tonight. ఈ రాత్రి దాని గురించి ఆలోచించు. They live in tents. అవి జీవించుచున్న ఆ గుడారాలు. Where did Abraham and Sarah live? అబ్రాహాము శారాలు ఎక్కడ జీవించారు? Before their bodies were changed, వారి శరీరాలు మార్పు చెందే ముందు they dwelt in tents. వారు గుడారములలో నివసించారు. You are living in a skin tent. యా, నీవు ఈ చర్మం అనే గుడారములో జీవిస్తున్నావు. You are living under the tent of the blood of Jesus. యేసు రక్తం అనే ఆ గుడారము క్రింద నువ్వు జీవిస్తున్నావు. Death cannot harm you. మరణము నిన్ను హాని చేయలేదు. Death has to pass over. మరణము నిన్ను దాటుకోవలసి వెళ్ళిపోవాల్సిందే. Fly. ఎగురు. Geronimo. జెరోనిమో. Be raptured. ఎత్తబడు. Oh my. ఓ మై. They have no adultery. వారికి ఎలాంటి వ్యభిచారం లేదు. They have no whiskey. వారికి ఎలాంటి సారాయి లేదు. They are pure. వాళ్ళు స్వచ్ఛమైన వారు. They are Catalina. వారు క్యాటిలీనా వాళ్ళు. Where Sabino comes. వారి సభలో వస్తాడు, వచ్చాడు. Are you listening? మీరు వింటున్నారా? That is why ఆకారమును బట్టే this was a mystery hiding in the book. ఇది మర్మము ఆ పుస్తకములో దాచబడి ఉన్నది. A spiritual tribe. మరి ఆత్మ సంబంధమైన A hidden tribe. ఆత్మ సంబంధమైన గోత్రం వారు, ఒక దాచబడిన గోత్రం వారు. A hidden tribe. ఒక దాచబడిన గోత్రం వారు. The tribe of Joseph. అది యోసేపు యొక్క గోత్రం వారు. The tribe of Geronimo. ఆ జెరోనం యొక్క గోత్రం వారు. The tribe of Branham. బ్రెన్నాం యొక్క గోత్రం వారు. In the last days. చివరి దినాలలో In the second ride. రెండవ స్వారీలో Putting death under their feet. మరణమును వారి కాళ్ళ క్రింద పెట్టేసుకొని A super church. ఒక సాజాతీతమైన సంఘముగా, Super race. ఒక సాజాతీతమైన జాతిగా, On white horses. మరి తెల్లని గుర్రాల పైన, Of the word of God. దేవుని వాక్యమైన తెల్లని గుర్రాల పైన Fighting with every demon. ప్రతి దయ్యముతో పోరాడుతూ. What is Ephesians? ఏంటి ఎఫెసీ? Conquering. స్వాధీనపరచుకొనుట. Possessing. దానిని స్వాధీనపరచుకోవడము. Taking the land in your control. ఆ యొక్క స్థలమును నీ అదుపులోనికి తీసుకోవడము. Making footprints. ఆ అడుగు జాడలను చేయడము. And saying this land is mine. మరి ఇది నా యొక్క భూమి అని చెప్పడము. Who are doing that? Who are doing that? మరి మీకు తెలుసు అది. Apaches. అది ఎవరో మీకు తెలుసు. అది అపాచీలు వాళ్ళు. So today, కాబట్టి ఈ రోజు when I read Geronimo, మరి నేను జెరోనిమో గురించి I చదివినప్పుడు see you. నేను మిమ్మల్ని చూస్తున్నా. నేను Mama, మామా, that's my name. అది నా పేరు. And Mama is an eagle. మరి అమ్మ ఒక పక్షిరాజు అయి ఉన్నాడు.
And the mother says to the child, మరి ఆ తల్లి తన యొక్క బిడ్డకు చెప్తాడు, you are not a chicken. నువ్వు కోడి పిల్లవు కాదు, You are Geronimo. నువ్వు జెరోనిమో. You were born to fly. నువ్వు ఎగరడానికే పుట్టావు. Amen. ఆమేన్. This is the day. ఇదే ఆ రోజు, This is the age. ఇదే ఆ సమయము. And this will happen. మరి ఇది జరుగుతుంది. Today is what? 11th. ఈ రోజు ఏమిటి? 11. Morning we saw 10 talents becoming 11. మరి మనం ఉదయం చూసాము 10 తలాంతులు 11వ చూసాం. I have got another one. మరి నాకు ఇంకోటి ఉన్నది. Revelations 10:11. ప్రకటన 10వ అధ్యాయం 11వ వచనం. Prophesy again. మరలా ప్రవచించుము. Second ride. రెండవసారి స్వారీ. Why was the morning message like that? ఉదయకాల వర్తమానం ఎందుకు అలా ఉన్నది? Trade in your talents. మీ యొక్క తలాంతులను వ్యాపారం చేయండి. Why? ఎందుకు? The hour has come గడియ వచ్చేసింది. that you will get up and speak. ఇక నువ్వు లేచి పలికే గడియ వచ్చేసిందిగా. God is having everything in his control. మరి దేవుడు ఇక ప్రతి దానిని తన ఆధీనంలోనే ఉంచుకొని ఉన్నాడు. It's going to happen in this day. ఈ దినములో అది జరగబోతున్నది. We are living in that time మనం ఆ సమయంలో జీవిస్తున్నాం. where God is doing something great. మరి Amen. దేవుడు ఏదో గొప్పది ఇక చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. My God. Sorry. Close the message now. It's okay. It's already 11 o'clock. ఇది క్షమించండి, నేను వర్తమానం ముగిస్తాను, కానీ ఇప్పటికే 11 అయింది. But I want to say something. Yes brother, sorry. Guntur is a land of whiskey. Land of Whiskey, I know it. యా. మరి గుంటూరు అనేది ఈ ప్రదేశం అంతా కూడా విస్కీతో సారాయితో నిండి ఉన్నది. Chili and whiskey. You know that much మిరపకాయలు better. విస్కీ, మిరపకాయలు సారాయి. Just think of that. దాని గురించి ఒకసారి ఆలోచించండి. The hotel where we are staying, you can see piles of whiskey bottles. మరి మేము ఎక్కడైతే హోటల్లో ఉన్నామో అక్కడ విస్కీ బాటిల్ అలా పడి ఉన్నాయి. అక్కడ చాలా విస్కీ బాటిల్. But just think of this. కానీ దీన్ని ఒక్కసారి ఆలోచించండి. In the midst of whiskey, there is a tribe. విస్కీ మధ్యలో ఒక గోత్రం వారు, ఒక తెగవారు ఉన్నారు. Who are pure, వారు స్వచ్ఛమైన వారు, virtuous. కన్యకలు. No sin on you. మీరు అసలు ఏ పాపము లేదు. A church without spot and without wrinkle. యా. మరి ఆ సంఘము ఎలాంటి మచ్చైనను ముడతైన లేని సంఘం అది. And Satan calls you by many names. మరి సాతానుడు మిమ్మల్ని చాలా పేర్లతో పిలవచ్చు. But when God looks at you, he says, you are a gentleman. యా. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఏమంటాడో తెలుసా? మీరు ఒక మంచి వ్యక్తి అంటారు. When I shake hand with an Apache, I shake hand with a gentleman. యా. నేను అపాచీతో షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు, కరచాలన చేస్తున్నప్పుడు నేను ఒక మంచి వ్యక్తితో కరచాలన చేస్తున్నాను. The best gentleman I could ever meet. మరి ఇంతవరకు నేను కలుసుకున్న వారిలో ఉత్తమమైన వ్యక్తి అతను. To whom is Brother Branham talking all this? ఇది ఎవరితో సోదరు బ్రహ్నాం గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు? On a mountain. ఆ పర్వతం పైన. To someone. ఆ పర్వతం పైన ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఆయన. I believe నేను నమ్ముచున్నాను that someone heard his voice. ఆ ఎవరో అన్న వ్యక్తి ఆయన స్వరము విన్నాడని నేను నమ్ముతున్నా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you again. మరలా మిమ్మల్ని చూద్దాము. Amen. God really ఆమేన్. bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Amen. Geronimo, జెరోనిమో, fly, ఎగురు, be raptured. ఎత్తబడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My God. Brother. నా దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జెరోనిమో ఎక్కడుందా? అపాసి ఎక్కడుందా? పక్షిరాజులు ఎక్కడున్నారా?
హల్లెలూయా. ఎగిరే పక్షిరాజులు, సజీవమైన పక్షిరాజులు. హల్లెలూయా. అబ్బా ఆపలం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశారా ఉదయకోవడానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్. అద్భుతమైన వర్తమానం. ఉదయకాలం చెప్పాను బిర్యానీ ఉంది అని. ఆమేన్. లెగ్ పీసులు. ఇది దమ్ బిర్యానీ కూడా కాదు, అంతకంటే ఎక్కువగా ఉంది ఇది. దేవునికి స్తోత్రం. మన స్థానాన్ని చెప్పిన వర్తమానము, మన వంశాన్ని చెప్పిన వర్తమానము. ఎక్కడున్నదో మన వంశాన్ని బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మన గోత్రం తెలిసిందండి. ఇది సజీవమైన గోత్రం, సమాధి లేదు దీనికి. హల్లెలూయా. ఎన్ని విస్కీ బాటిల్ ఉన్నా, ఎంత వ్యభిచారం ఉన్నా, ఎంత మోసం ఉన్నా, ఇక్కడ ఒక జెంటిల్ మ్యాన్ ఉన్నారు. హల్లెలూయా. ఈ జెంటిల్ మ్యాన్ ముట్టుకునే వాళ్ళు లేడు. హల్లెలూయా. ఈ జెంటిల్ మ్యాన్ వెనకాల ఒక ఆయన ఉన్నాడు. సెకండ్ స్వారీ చేస్తుంది, వెనకాల ఒక ఆయన ఉన్నాడు. చూసారా? హల్లెలూయా. పక్షిరాజు వెనకాల ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. బాబా స్వారీ ఆగట్లా. ఆపాలన్న గుర్రం ఆగట్లా. అది పైన వాడికి ఎంత రెవల్యూషన్, గుర్రానికి అంత రెవల్యూషన్ వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా కోటం ఆపుతున్న బాధగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్తమానం దైవ సేవకులకు, బ్రదర్ ఆశీస్ గారికి, బ్రదర్ మార్ గారికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరూ సపోర్ట్ కొడదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. God bless you. మరోసారి God bless you. Praise the Lord. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఓ నిజముగా మనం దేవుడి బిడ్డలను చెప్పుకునే అర్హతను ఈ రాత్రి ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్త సంబంధుల కలయిక, చర్మాలు ధరించుకున్న రక్త సంబంధుల కలయిక, చర్మపు వస్త్రాలతో ఉన్న రక్త సంబంధుల కలయిక, విడిసిపెట్టి వెళ్ళాలనేది లేదు ఇక్కడ. అబ్బా దేవునికి స్తోత్రం. ఇదండి సహవాసం అంటే, వర్తమానం అంటే ఇది. అన్నీ మరిచిపోయి ఇక్కడ యేసులో వేడి పుట్టింది. హల్లెలూయా. ఇక్కడ యేసులో వేడి పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించుగాక. దేవుడు చిత్తమైతే వచ్చే సంవత్సరం మరలా ఇదే యేసుకి వద్దాం. హల్లెలూయా. వద్దామా? నెక్స్ట్ ఇయర్కి మరలా యేసుకి వద్దాం. ఇక్కడికి ప్రార్థన చేయండి. ఈసారి 2 రోజులు కదా 3 రోజులు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనం లెస్సులు పడదాం. లెస్సులు పడగా ఒక చిన్న కోరస్సు పాడుతూ ఉండగా మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ మా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. బ్రదర్ ఆశీస్ గారికి, వారి టీంకి, బ్రదర్ మార్క్ వారి కుటుంబానికి, మరి బ్రదర్ రత్న ప్రదీప్ వారి కుటుంబానికి, కూర్చున్న దైవసేవకులందరికీ, మీ అందరికీ కూడా మా సంఘం తరపున మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఈ 2 దినాల కూటాలు అద్భుతంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. అద్భుతమైన వర్తమానాలు, అద్భుతమైన వర్తమానాలు. ఓ నిజముగా
ఒక్కొక్క కోరిక మిగిలిపోయింది. చెప్పంటారా? ఈ కూటం ఆఖరికి సీడీలన్నీ మీకు ఫ్రీగా ఇవ్వాలనుకున్నాం. డబ్బులుండి కాదు, మా లోపల ఆశ అది. మీకు ఫ్రీగా సీడీలు ఇవ్వాలనుకున్నాను నేను. కానీ మా పిల్లలు దానికి తగ్గట్టు చేశారు, కానీ డివిడీలు ఎక్కువ అవుతున్నట. అందుకని పాస్టర్ గారు ఇప్పుడు అందించలేమన్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఎక్కడితో మర్చిపోయి వెళ్ళకూడదని, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చూడాలని సీడీలు మీకు ఇవ్వాలనుకున్నాం. దైవ సేవకులకి దేవుడు చిత్తమైతే దాన్ని మేము ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. సంగమ త్యాగాలతోనే ఈ వర్తమానం ముందుకెళ్తానని నేను నమ్ముతున్నాను. ఆమేనంటారా? దేవుడు డబ్బులతో పని చేయడు, త్యాగాలతో పని చేస్తాడు ఆయన. మా చిన్న సంఘానికి అది నేర్పాడు ఆయన. డబ్బుల గురించి అన్న రాజీ పడలా. ఏం పెడదామంటే అసలు పై ఆయన రాజీ పడకపోతే మనం ఎందుకు రాజీ పడాలి? పెట్టే దాంట్లో రాజీ పడం, వర్తమానం చెప్పే దాంట్లో కూడా రాజీ పడం. దేవునికి స్తోత్రం. మాకు తగ్గట్టే వర్తమానం దొరికింది. గ్లోరీ, హల్లెలూయా. మాట్లాడదాం. ఈ చివరి దినాల్లో క్రీస్తు కొరకు మనం నిలబడదాం. ఒక సజీవమైన వధువు ఎలా ఉంటుందో చూపిద్దాం. దేవునికి స్తోత్రం. ఆ ఎత్తబడిలోనికి మనం వెళ్దాం.